హలో ఫ్రెండ్స్, మీలో లక్షలాది మంది మంచి సాఫ్ట్వేర్ జాబ్ను సాధించాలని కలగంటూ ఉంటారు. మీ కలలను మీ అంతట మీరే సాకారం చేసుకోవాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్ భాష అత్యంత సాధ్యమైన మార్గాన్ని అందిస్తుంది. సాధ్యమైన మార్గాన్ని అందించడం అంటే ఇతర ప్రోగ్రామింగ్ భాషలతో పోల్చి చూసినట్టయితే పైథాన్ భాష మీకు అత్యంత సాధ్యమైన మార్గాన్ని అందిస్తుంది. ఆ సులభత్వాన్ని, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంత సులభమా అనే భావన మీకు కలిగించేందుకు మీకు ఒక ప్రోగ్రామింగ్ అద్భుతాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే వన్ డే వండర్ వర్క్షాప్. ఒక రోజులో మీరు చేయగలిగే ఒక ప్రోగ్రామింగ్ అద్భుతాన్ని మీ ముందు చూస్తున్నాను. ఇది ప్రోగ్రామింగ్ ప్రపంచంలో మీకు ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకంటే నేను దీన్ని నా 20 సంవత్సరాల కృషి ఫలితంగా దీన్ని అభివృద్ధి చేశాను. అది మీకు అందించడానికి మీ ముందుకు వచ్చాను. ఇక్కడ వన్ డే అనేది మీరు 24 గంటలుగా తీసుకోకండి. కేవలం ఒక రోజులో 6 గంటలు, 6 గంటలను కూడా 3 గంటలు 2 సెషన్స్గా విభజించి మీకు ఈ ఆన్లైన్ వర్క్షాప్, ఇది కేవలం ఆన్లైన్ వర్క్షాప్ మీకు అందిస్తాను. ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అయినట్టయితే మీరు 10 సాలిడ్ పైథాన్ ప్రోగ్రామ్స్ని మీ అంతటా మీరు రాయగలుగుతారు. అంతేకాకుండా ఇది మీరు కాలేజీ విద్యార్థుల్లో రాయరు. ఒక ప్రొఫెషనల్, ఒక ప్రోగ్రామింగ్ నిపుణుడు ఈ ప్రోగ్రామ్ను రాసినట్టయితే ఏ రకంగా ఆలోచిస్తాడో, ఏ రకంగా అమలు చేస్తాడో విధానాన్ని అర్థం చేసుకుని ఒక ప్రొఫెషనల్ నిపుణుని వలె ఆలోచించి ప్రోగ్రామ్ను రాస్తారు. రాయటం ద్వారా మీరు ప్రోగ్రామింగ్ మీద చాలా అభిరుచిని పెంపొందించుకొని ఒక ప్రోగ్రామింగ్ మీద ఒక ప్యాషన్ డెవలప్ చేసుకోగలుగుతారు. ఇది ఒక మంచి బిగినింగ్గా, ఒక గొప్ప ప్రారంభంగా మీకు మొదలవుతుంది. అయితే ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వడానికి నేను ఎటువంటి ప్రోగ్రామింగ్ నేపథ్యాన్ని ఆశించట్లా. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా సమస్య ఏమీ లేదు. ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో కూడా నేను పట్టించుకోను. మీరు స్కూల్ గోయర్ అవ్వచ్చు, కాలేజ్ గోయర్ అవ్వచ్చు, ఆఫీస్ గోయర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, డాక్టరేట్ అవ్వచ్చు. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే కంప్యూటర్ కనుక ఉన్నట్టయితే ఈ వన్ డే వండర్ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. కేవలం 6 గంటల వర్క్షాప్కి మీరు హాజరవటం వల్ల 10 సాలిడ్ పైథాన్ ప్రోగ్రామ్ని ఒక ప్రొఫెషనల్ నిపుణుల వల్లే మీరు రాయగలుగుతారు. ఇప్పుడు ఈ వన్ డే వండర్ పైథాన్ వర్క్షాప్ యొక్క లక్ష్యాలను వివరిస్తాను. మీకు ఇంతకుముందే వివరించినట్టుగా మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ భాష అనేది మీ లక్ష్యాన్ని, మీ సాఫ్ట్వేర్ జాబ్ను సాధించాలన్న కళని సాకారం చేయడానికి అత్యంత సాధ్యమైనది. అంతేకాకుండా మరికొన్ని లక్ష్యాలు ఉన్నాయి. స్టార్టింగ్ ట్రబుల్స్. వాస్తవానికి మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మొదటిసారిగా నేర్చుకోవాలని ప్రారంభించినట్టయితే మీకు అనేక అవరోధాలు వస్తుంటాయి, అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. చాలామంది విద్యార్థులు వాటిని అధిగమించలేకపోతారు. అంటే ఆ స్టార్టింగ్ ట్రబుల్స్ని అధిగమించలేక మధ్యలో వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ వర్క్షాప్ ద్వారా మీకు ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్స్, ప్రారంభ అవరోధాలు లేకుండానే మీరు 10 ప్రోగ్రాములను ఒక ప్రొఫెషనల్ ఏ రకంగా రాస్తాడో అదే రకంగా మీరు రాస్తారు. అంటే ప్రొఫెషనల్ ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకంగా ఆలోచిస్తారు. ప్రొఫెషనల్ ఏ రకంగా ప్రోగ్రామ్ని అభివృద్ధి చేస్తారో ఆ రకంగా ప్రాక్టికల్గా మీరు అమలు చేస్తారు. దానివల్ల మీకు ఈ ప్రోగ్రామింగ్ మీద ఒక విజయోత్సాహం, ఎందుకంటే మీరు అనుకోని సాధించినప్పుడు మీకు విజయోత్సాహం కలుగుతుంది. అది ఎలా ఉంటుందన్నది మీరు అనుభవించాలి తప్ప నేను వివరించలేను. ఆ విజయోత్సాహం మీకు కలిగినప్పుడు ఒకే రోజులో ఆ విజయోత్సాహం కలిగినప్పుడు మీకు ప్రోగ్రామింగ్ మీద అత్యంత అభిరుచి కలుగుతుంది. అత్యంత అభిరుచి కలగటం వల్ల మీకు ఏమవుతుంది, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రోగ్రామింగ్ చేద్దామన్న అభిలాష కలుగుతుంది. ఆ రకంగా చాలామంది మాకు సమయం చెక్కట్లేదు అన్న వాళ్ళకు కూడా సమయం దొరుకుతుంది. ఆ రకంగా ప్రోగ్రామింగ్ చేయటం వల్ల ఒక భాషే కాదు, అనేక భాషలను సులభంగా, ఎందుకంటే మీకు ప్రోగ్రామింగ్ నేర్చుకునే టెక్నిక్ అర్థమైపోయింది. అందువల్ల మీరు అనేక ప్రోగ్రామింగ్ భాషలు కావాలన్నా కూడా మీ అంతటా మీరే నేర్చుకోగలుగుతారు. అందరికన్నా మీరు తెలుగు మీడియం విద్యార్థులు అయినప్పుడైతేను, మీకు ఇంగ్లీష్ మీడియం మీద సరైన పట్టు లేనట్టయితేను మీకు ఒక మహత్తరమైన ఉపాయాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ పైథాన్ నేర్చుకోవటమే కాదు, మీరు ఇంగ్లీష్ మీడియం మీద కూడా పట్టు సాధించే విధంగా నేను హైబ్రిడ్ విధానంలో దీన్ని టీచ్ చేస్తాను. అంటే తెలుగు ఇంగ్లీష్ని ప్యారలల్గా, సమాంతరంగా మీకు టీచ్ చేస్తాను. దానివల్ల మీరు
ఈ యొక్క ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సులోనూ దేంట్లోనూ చేరే అవసరం లేకుండానే మీరు ఇంగ్లీష్ మీడియం మీద కూడా పట్టు సాధించగలుగుతారు. ఇక్కడ ఒక్క ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి. మీకు పైథాన్ మీద ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఎన్ని నైపుణ్యాలు సాధించినప్పటికీ కూడా, మీరు ఇంగ్లీష్ మీడియం మీద పట్టు సాధించినట్టయితే మీరు అన్ని అవకాశాలని అందుకోలేరు. ఎందుకంటే మీరు జాబ్ ఇంటర్వ్యూలకు కానీ, ఎగ్జామ్ కానీ వెళ్ళినట్టయితే అవి ఇంగ్లీష్లోనే ఉంటాయి. అందువల్ల దాని గురించి మీరు ఎటువంటి చింత పడవలసిన అవసరం లేదు. మీరు పైథాన్ నేర్చుకోవడంతో పాటే ఇంగ్లీష్ మీడియం మీద కూడా సమాంతరంగా పట్టు సాధిస్తారు. దానికి అనేక టెక్నిక్లు నేను డెవలప్ చేశాను. మా వెబ్సైట్లో అవన్నీ కూడా మీకు వివరించాను. ఒక్కసారి వాటిని వీక్షించండి. ఈ వన్ డే వండర్ వర్క్షాప్ ద్వారా మీరు బహుళ ప్రయోజనాలని అందిపుచ్చుకోగలుగుతారు. వాటిని క్లుప్తంగా ఇక్కడ వివరిస్తున్నాను. మీరు ఒక ప్రోగ్రామింగ్ నిపుణుడిగా ఎదగాలి అనుకుంటే ఈ వర్క్షాపు మీకు ఒక గొప్ప ప్రారంభాన్ని ఇస్తుంది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. చాలామంది ప్రోగ్రామింగ్ని వాళ్ళ కాలేజీ పరీక్షల కోసం, మార్కుల కోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది, మీరు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు సాధించి ప్రోగ్రామింగ్ నిపుణుడు వలె ఎదగాలి అంటే ఈ వర్క్షాపు ఒక గొప్ప ప్రారంభాన్ని అందిస్తుంది. ఏ లక్ష్యానికైనా సరే ఒక గొప్ప ప్రారంభం ఉన్నట్టయితే అది గొప్పగా ముగింపబడుతుంది. అంతేకాకుండా మీకు ప్రారంభంలో ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు చూసారా, అటువంటి గొప్ప అభిప్రాయం ప్రోగ్రామింగ్ మీద కలుగుతుంది. మీకు ఒక విషయం మీద ఒక గొప్ప అభిప్రాయం కలిగినట్టయితే అది నిరంతరంగా నిలిచి ఉంటుంది. మీకు ఇంకో విషయం కూడా గమనించాలి. ఫస్ట్ ఇంప్రెషన్ యూ మస్ట్ గెట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ని మొదటిసారిగానే పొందాలి తప్ప తర్వాత సారి పొందే అవకాశం అనేది ఉండదు. అందువల్ల దెర్ ఈ నో సెకండ్ ఛాన్స్ టు గెట్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే పొందాలి తప్ప దానికి రెండో అవకాశం అనేది ఉండదు. అందువల్ల మీరు ప్రోగ్రామింగ్ మీద మొదటి గొప్ప అభిప్రాయాన్ని ఈ వర్క్షాప్ ద్వారా మొదటి రోజునే పొందగలుగుతారు. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది, మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా పైథాన్ భాష అత్యంత సులభమైనది. అది మాటలతో చెప్తే మీకు అర్థం కాదు, మీ చేతలతోటే మీకు అర్థమవుతుంది. ఈ వర్క్షాప్ ద్వారా మీరు అనుభవపూర్వకంగా దాన్ని నేర్చుకోగలుగుతారు. మూడవది, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ఇక్కడ జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడలేదు. జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరందరూ భావించేది ఏంటంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలగటం. ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలిగినప్పటికీ కూడా మీకు సబ్జెక్ట్ రానట్టు అయితే మీ ఇంగ్లీష్ ఎందుకు ఉపయోగపడదు. అది ఎలాంటిదంటే, మంచి పైప్ లైన్ ఉంది కానీ ట్యాంకులో వాటర్ లేదు. ట్యాంకులో వాటర్ లేనప్పుడు మంచి పైప్ లైన్ ఉన్నా వచ్చే ప్రయోజనం అనేది ఉండదు. అందువల్ల ఇక్కడ నేను మాట్లాడేది సబ్జెక్టుకు సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అవి మీకు తప్పనిసరిగా ఉండాలి. లేకపోయినట్టయితే మీకు పైథాన్ మీద ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైనా జాబ్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూకి కానీ, ఎగ్జామ్ కానీ వెళ్ళినప్పుడు అడిగితే అవి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. అక్కడ మీకు సబ్జెక్ట్ అనేది ముఖ్యం. సబ్జెక్ట్ ముఖ్యం, ఇంగ్లీష్ అనేది ముఖ్యం. ఈ వర్క్షాప్ ద్వారా రెండింటిని సమాంతరంగా ఏ రకంగా పట్టు సాధించవచ్చో ఆ విధానాన్ని వివరించడం కాదు, మీకు అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా నేను ప్రదర్శిస్తున్నాను. దాని ద్వారా మీరు ఈ ప్రపంచంలో ఎవరూ అందించలేని మార్గాన్ని మీకు నేను ఈ వర్క్షాప్ ద్వారా అందిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రోగ్రామింగ్ ప్రొఫెషనల్స్, ప్రోగ్రామింగ్ నిపుణులు ఒక రకంగా ఆలోచిస్తారు, తర్వాత ఒక రకంగా చేస్తారు. ముందర ఒక టాస్క్, ఒక లక్ష్యం వాడికి ఇచ్చినట్టు అయితే మొదట వాళ్ళ మెంటల్ వర్క్, మెథడ్తో చేసే పని పూర్తి చేశాకే ఫిజికల్ వర్క్ను స్టార్ట్ చేస్తారు, అంటే టైపింగ్ స్టార్ట్ చేస్తారు. అదే మీరు విద్యార్థులను తీసుకున్నట్టు అయితే 100కి 99 మంది విద్యార్థులు, 100% అన్నా నాకు అభ్యంతరం లేదు, ఒక ప్రోగ్రామింగ్ టాస్క్ ఇవ్వగానే వాళ్ళు టైప్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు మెంటల్ వర్క్ అనేది చేయకుండా టైప్ చేస్తూనే ఆలోచిస్తారు. దానివల్ల అరగంటలో చేసే పని 5 గంటలు కూడా చేయొచ్చు. కొన్నిసార్లు చాలాసార్లు వాళ్ళు కావాల్సిన ఫలితాన్ని సాధించలేకపోవచ్చు. అయితే మీకు ఈ విధానం ద్వారా, ఈ వర్క్షాప్ ద్వారా ప్రొఫెషనల్స్ ఏ రకంగా ఆలోచిస్తారో, ప్రొఫెషనల్స్ ఏ రకంగా అమలు చేస్తారో మీకు ప్రదర్శించబడుతుంది. దాని ద్వారా మీరు మొదటి నుంచి కూడా ఒక ప్రొఫెషనల్ లాగా ఆలోచించడం, ప్రొఫెషనల్ లాగా అమలు చేయడం కూడా మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రోగ్రామింగ్ని ఏ రకంగా ఆనందించవచ్చు, ప్రోగ్రామింగ్ చేయటం అనేది ఎంత ఆనందదాయకమో మీరు తెలుసుకోగలుగుతారు, ప్రాక్టికల్గా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ విషయాన్ని ఆనందిస్తారో అక్కడ అలసట అనే దానికి తావు ఉండదు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. కొంతమంది విద్యార్థులు క్లాస్ రూమ్ 1 అవర్ పీరియడ్లోనే వాళ్ళు అనేక సార్లు టైం చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి. 1 అవర్
అదే విద్యార్థులు ఒక ఫిల్మ్ థియేటర్‌లో ఒకేసారి 3 గంటల సమయం గడుపుతారు. కొన్ని సెకన్ల అవరోధాన్ని గూడా వాళ్ళు భరించలేరు. అదే వ్యక్తి క్రికెట్ స్టేడియంలో మంచి వేసవి కాలంలో సిమెంట్ బెంచీల మీద కూర్చొని 10 గంటల కాలం గూడా గడుపుతాయి. ఉత్సాహంతో గడుపుతారు. ఆనందిస్తూ గడుపుతారు. అయితే ఒకే వ్యక్తి క్లాస్ రూమ్‌లో 1 గంట, ఫిల్మ్ థియేటర్‌లో 3 గంటలు, క్రికెట్ స్టేడియంలో 10 గంటలు. ఉన్న తేడా ఏంటి? అంటే ఆనందించగలగటం. అంటే మీరు ఎక్కడ ఆనందిస్తారో అక్కడ, అక్కడ అలసట చెందటానికి అవకాశమే లేదు. ఇక్కడ మీకు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవటాన్ని ఎంత ఆనందించవచ్చో అది మీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను. దాని ద్వారా చాలామంది విద్యార్థులు నాకు టైం దొరకట్లేదంటారు. అప్పుడు టైం దానంతట అదే దొరుకుతూ ఉంటుంది. మీకు ఎక్కడ ఉత్సాహం ఉందో అక్కడ సమయం లభిస్తూనే ఉంటుంది. అందువల్ల అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ప్రోగ్రామింగ్‌ని ఏ రకంగా ఆనందించగలరో ప్రత్యక్షంగా ఈ వర్క్షాప్ ద్వారా నిరూపిస్తాను. మీకు ఈ వర్క్షాప్ గురించి ఇతర వివరాలు కూడా అందిస్తాను. ఈ వర్క్షాపు ఆన్‌లైన్ వర్క్షాప్. ఆన్‌లైన్ వర్క్షాప్‌గానే దీన్ని మీకు అందిస్తున్నాను. ఇది మొదట పైథాన్ భాష మీద మాత్రమే అందిస్తున్నాను. ఇది ప్రారంభక బిగినర్స్ వర్క్షాప్. మీకు ఇంతకుముందు పూర్వ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా పైథాన్ భాషను నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే మీరు ఈ వర్క్షాప్‌కి అటెండ్ అవ్వచ్చు. ఇది కేవలం 6 గంటల వర్క్షాప్‌ని. దీన్ని 2 సెషన్స్‌గా 3 గంటల 2 సెషన్స్‌గా విభజించి ఒకే రోజున గానీ, లేకపోతే 2 రోజుల్లో గానీ మీకు అందిస్తాను. మీ సౌకర్యాన్ని బట్టి ఒక రోజున 3 గంటలు, తర్వాత రోజున 3 గంటలు అందిస్తాను. లేకపోయినట్టయితే ఒకే రోజునే 3 గంటలు, 3 గంటల చొప్పున 2 సెషన్స్‌గా మీకు అందిస్తాను. మీకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ వర్క్షాప్‌లో మీరు చేరాలనుకుంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు మా వెబ్‌సైట్ www.ekalavyuniversities.comకి వెళ్ళి అక్కడ మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము ప్రతిసారి కూడా ఏ వర్క్షాప్‌ని కండక్ట్ చేస్తున్నాము. ఇంగ్లీష్‌లో అయితే నేను పైథాను, జావా, సి వర్క్షాప్‌లు అందిస్తున్నాను. తెలుగులో మొదట్లో మాత్రం పైథాన్ అందిస్తున్నాను. మీ ఆసక్తిని బట్టి పైథాన్‌లో అడ్వాన్స్డ్ వర్క్షాప్‌లు అందిస్తాను. మీ ఆసక్తిని బట్టి జావా, సి కూడా తెలుగులో మీకు అందిస్తాను. దానికి కొద్దిగా టైం పడుతుంది. ముందర పైథాన్ వర్క్షాప్‌తో మా విధానం యొక్క ప్రత్యేకత ప్రపంచంలో ఎవరు అందించలేని మా విధానాన్ని మీరు ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారు. తర్వాత దీనికి ఒక నామమాత్రం ఫీజు మాత్రమే నేను నిర్ణయించాను. అది రూ. 200. ప్రతి వర్క్షాప్‌కి రూ. 200 మాత్రమే మీకు నేను ఫీజుగా తీసుకుంటాను. దీనికి మీకు కావాల్సిన మెటీరియల్ మీకు ఏది కావాలో ఇవన్నీ కూడా మీకు వర్క్షాప్ ద్వారా మీకు అందిస్తాను. అయితే మీలో కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, వ్యక్తుల గ్రూపులు గానీ మీకు ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ అంటే క్లాస్ రూమ్ వర్క్షాప్ కావాలి అనుకుంటే, ఎందుకంటే క్లాస్ రూమ్ వర్క్షాప్ చాలా ప్రభావవంతమైంది. ఆన్‌లైన్ వర్క్షాప్ కన్నా కూడా క్లాస్ రూమ్ వర్క్షాప్ చాలా ప్రభావవంతమైంది. మీకు కావాలి అనుకుంటే సమయానుకూలాలను బట్టి నేను మీ ప్రదేశానికి వచ్చి అది నిర్వహించగలను. దానికోసం మీరు రిక్వెస్ట్ పంపించొచ్చు. అయితే చివరిగా నేను చెప్పేది ఒకటే. ఈ వర్క్షాప్‌కి రావటం ద్వారా మీరు మీ ప్రోగ్రామింగ్ నేర్చుకునే దారిలో ఒక ల్యాండ్ మార్క్, ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది. ఇది మీ కెరియర్‌లో ఎప్పుడూ గుర్తుంచుకునే విషయంగా మిగిలిపోతుంది. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక గొప్ప ప్రారంభాన్ని అందించడం ద్వారా ఒక గొప్ప ముగింపునివ్వగలుగుతుంది.